రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనేది అంతర్రాష్ట్ర రాజకీయాలు చూస్తే మనకు తెలుస్తూ ఉంటుంది. పులివెందల్లో ఒకప్పుడు జగనన్న వదిలిన ప్రాణం అన్న ఆవిడే ఆడపడుచు ఈరోజు జగనన్నకే ఎదురు తిరిగింది ఆ బాణం. అదేవిధంగా గ్రామ రాజకీయాల్లో కూడా చాలామంది నాయకులు తమకు విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తిస్తే దూరంగా ఉంటూ ఉంటారు. టీ కప్పులు తుఫాన్లా ఎవరో ఒక పెద్ద మనిషి రావటం, దాన్ని మళ్ళీ సెట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ సర్వసాధారణాలు. అయితే ఇవన్నీ కూడా రాష్ట్రంలో రాబోయే గ్రామ పంచాయతీ, మండల ప్రజా పరిషత్, జడ్పీటీసీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్లు ఆ సమయాల్లో కూడా ఐక్యతగా ఉంటేనే విజయాలు సాధించగలం. అంతే తప్ప వాడెక్కిన తర్వాత ఒక మాట, వాడి దిగాక మరొక మాట ఉంటే చాలా కష్టమని చెప్పాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు, ఏ పార్టీ అయినా అవనండి, ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు విడిపోయారు, ఇక మనకే గ్యారంటీ, ఆ సర్పంచ్ మందే, ఆ ఎంపీపీ మందే, ఆ జడ్పీటీసీ మందే అని అనుకుంటూ ఉంటారు. అయితే వాస్తవానికి పేపరు కింద పడి గాలికి లేచి పైకి వెళ్ళినంత ఆ క్షణకాలంలో రాజకీయాల్లో రాజకీయ నాయకుల మనసులు మారుతూ ఉంటాయి అనేది నగ్న సత్యం. కాబట్టి ఏంటంటే, కృషితో నాక్షి దుర్భిక్షం అన్నట్టు ఎవరి కృషిని వాళ్ళే నమ్ముకోవాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజా సమస్య తెలుసుకుంటూ ఉండాలి. అట్లని చెప్పని ప్రజా సమస్యలు తెలుసుకున్నంత మాత్రాన మనకు ఓట్లేస్తారని, వాళ్ళ సమస్యలు పరిష్కరించినంత మాత్రాన మనకు ఓట్లేస్తారని అని కూడా అనుకోకూడదు. అయితే ఏంటంటే, దేనికైనా 50-50 ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం చేయాల్సింది. ఎందుకంటే శ్రీకృష్ణుడు కనుక భగవద్గీతలో చెప్పినట్టు, చేసేది ఎవరు, చేయించేది ఎవరు అన్నట్లు మొత్తం నేనే అని చెప్పినట్లుగా, పార్థుడికి శ్రీకృష్ణుడు చెప్పినట్లు, వాస్తవానికి ఆనాటి పోల్ మేనేజ్మెంట్లో ఆ ఎన్నికల సమయంలో ఎవరు రింగు తిప్పితే వాళ్ళకే ఓట్లు పడేస్తాయి అనేది కూడా వాస్తవమే. అయితే ఏంటంటే, ఎక్కువ శాతం అలాంటి ఇబ్బందులు ఉండవు కాబట్టి, ఎక్కడో ఒకసారి జరుగుతుంది కాబట్టి, ఇవి ఈవీఎంలు కాదు కాబట్టి సంతోషంగా ఓట్లు వేయవచ్చు. కాబట్టి గెలిపే లక్ష్యంగా ప్రతి నాయకుడు కూడా, కార్యకర్త కూడా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఎవరికి వారే యమునా తీరా అనుకోకుండా, ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావా అనుకోకుండా అంతా సమిష్టిగా పనిచేస్తే ముందుకు వెళ్ళటం జరుగుతుంది. ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ప్రజా సమస్యలు మీద పోరాడుతూ ఉండాలి. అధికార పక్షంలో ఉన్నవాళ్ళు ప్రభుత్వం ఇచ్చే పథకాలను పంచిపెడుతూ, ప్రజల్లోకి పెడుతూ, మేము ఉండబట్టి వచ్చినాయి మీకు, మాకు ఓటే బట్టి మీకు ఈ పెన్షన్ ఎంత పెరిగింది, అదేవిధంగా తల్లికి వందనం ఎంత పెరిగింది, ఫ్రీ బస్ ఇచ్చాం, గ్యాస్ ఫ్రీ మీకు డబ్బులు రావడం జరుగుతోంది, అదేవిధంగా రైతన్నకు మేలు చేకూరుతుంది, ఇలాంటివన్నీ కూడా చెప్పుకోగలగాలి. వీటన్నిటికీ మించి మీడియా సపోర్ట్ అవసరం. మీడియాకు దూరంగా ఉన్న నాయకులు ఎవరో కూడా ముందుకు వెళ్ళినట్టు, విజయాలు సాధించినట్టు చరిత్రలో ఏడా లేదు. నమస్కారాలతో ఎన్టీఆర్ జిల్లా సర్వేశ్వరరావు, బిఏ పాలిటిక్స్.